హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు రసం చారుని ఎంతో టేస్టీగా ఏ విధంగా పెట్టుకుంటే మనకు టేస్ట్ పెరుగుతుందో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. దానికి ముందుగా మనం ఒక గిన్నెను పెట్టుకుని, లోతుగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి. కొంచెం దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్లో 1 స్పూన్ ధనియాలు వేసాను. ధనియాలు వేసిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకుని, ఒక ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 రెమ్మల కరివేపాకును వేసానండి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 3 మిరియాలను వేసాను. అవన్నీ వేసుకుని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటప్పుడు. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చారుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, కారము, సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకు అండ్ టమాటాని ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసానండి. నెక్స్ట్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి. బాగా బాయిల్ అయ్యేటప్పుడు నెక్స్ట్ మనకి కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ నేను చింతపండును కూడా యాడ్ చేస్తున్నానండి. మనం పులుపుకి సరిపడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద నిమ్మపండు సైజు చింతపండుని యాడ్ చేశాను. లిడ్ పెట్టేసి మనకి చారు సగం అయ్యే వరకు ఒక 20 మినిట్స్ పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి. చారు ఎంత ఎక్కువసేపు బాయిల్ అవుతే అంత టేస్ట్ వస్తుందండి చారుకి. సో ఈ చారుని మీరు ఈ విధంగా ఈసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.